ఇంకో చోట అన్నారు, ఆ పక్కనే యాగశాలలో వేద మంత్రములను పఠిస్తూ మరణించిన ఒక గుర్రం ఉన్న చోట తానున్నాననే భావం లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్ర కైకలు కూడా ఉండి ఉండొచ్చు. ప్రధాన పాత్ర కౌసల్యదే. ఆమె అంత జాగ్రత్తగా పశు విశేషణం చేసింది. మరునాడు ఉదయం దశరథ మహారాజు ఒక మహోత్కృష్టమైన విషయం చేయవలసి ఉంది. ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగాన్ని చేయించిన మహానుభావులైన హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మలను పిలిచి ఆ ఋత్వికులకు తన భార్యలను దానం చేసేస్తాడు. కౌసల్యను ప్రధాన ఋత్వికు ఋషశృంగునికి దానం చేసేసాడు. ఉపేక్షిత భార్య ఉంటుంది. ఉపేక్షిత భార్యను పరివృత్తి అంటారు. ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు. మూడవ భార్య భావాత అని పిలుస్తారు. ఆవిడని ఒకరికి దానం చేసేసారు.